సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కి సంబంధించిన అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేసి ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఏదో ఒక క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో వచ్చేసి సో ఆర్ఆర్బీ అప్లై .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి అయితే ఎంటర్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఇంటర్ఫేస్ అనేసి ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సంబంధించి అంటే అఫీషియల్ సైట్ అయితే ఓపెన్ చేసిన తర్వాత సో ఇక్కడ సో మీ యొక్క మొబైల్ నెంబర్ దానికి సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరైతే లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన ఇక్కడ సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్కి సంబంధించి ఈ బాక్స్లో వచ్చేసి టిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ లాగిన్ అనేసి అయితే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో అప్లికేషన్ హిస్టరీకి సంబంధించి సో ఇక్కడైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో మీరు ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఇక్కడ కింద వచ్చేసి మై అప్లికేషన్స్ అనేసి అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఆర్ఆర్బీకి సంబంధించి ప్రతిదీ మీరు అప్లై చేసుకున్నటువంటి సో ఇక్కడనే అయితే కనిపించడం అయితే జరుగుతుంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఎన్టీపీసీ గాను, అదేవిధంగా కానిస్టేబుల్ ఆర్‌పీఎఫ్ గాను, అదేవిధంగా ఎస్ఐ ఆర్‌పీఎఫ్ గాను, అదేవిధంగా కానిస్టేబుల్ ఆర్‌పీఎఫ్కి సంబంధించి సో ఇక్కడ అయితే సో మనకి ఈ విధంగా వచ్చేసి కనిపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ జాగ్రత్తగా అయితే చూడండి. సో మనకు వచ్చేసి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఒకటి సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని చూపెట్టడం అయితే జరుగుతుంది. సో అంటే మీకు మీ అప్లికేషన్ అనేది ఎక్కడైతే యాక్సెప్ట్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీకు మొబైల్ నెంబర్కి సంబంధించి కూడా అయితే మీ మొబైల్ నెంబర్కి సంబంధించి మీకైతే మెసేజ్ రూపంలో అయితే మెసేజ్ అయితే సెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఎక్కడ కూడా అయితే చెక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మెయిల్ అదేవిధంగా మొబైల్ నెంబర్కి సంబంధించి సో మీకు రెండింటికి అయితే మెసేజ్లో అయితే వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయితే మీకైతే మెసేజ్ రూపంలో మెయిల్ కానీ అదేవిధంగా మెసేజ్ కానీ మొబైల్కి సంబంధించి సో మీకు అక్కడైతే చూపెట్టడం అయితే జరుగుతుంది. సో మీరైతే జాగ్రత్తగా అయితే చూడండి. సో మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయిందా, యాక్సెప్ట్ అనేసి అయితే ఈ విధంగా అయితే చూసుకోవచ్చు. సో మీకు రిజెక్ట్ అయితే సో ఇక్కడ మీకు ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ దగ్గర సో మీకు ఇక్కడ రిజెక్ట్ అనేసి అయితే రావడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన రీజన్ ఎందుకు రిజెక్ట్ అయిందో అనేసి అయితే అక్కడ మెన్షన్ అయితే చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా అయితే మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.